దేశవ్యాప్తంగా బాహుబలి 2 ఫీవర్ మొదలైంది. ఇప్పటికే బాహుబలి 2 టీజర్ ట్రైలర్స్ యూట్యూబ్లో రికార్డులను బద్దలు కొడుతున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. మహిష్మతి సెట్లో బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్కు టాలీవుడ్లోని సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. అటు బాలీవుడ్ నుండి కూడా సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. మహిష్మతి, ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు. బాహుబలి 2 ట్రైలర్ యూట్యూబ్లో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని దుమ్ము రేపుతోంది. అంతేకాదు, ఇప్పటి వరకు అత్యధిక లైక్స్ నమోదైన ఇండియన్ ట్రైలర్గా కూడా రికార్డు నమోదు చేసింది బాహుబలి 2. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ సినిమాల్లో ఇది కూడా ఓ రికార్డే. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాహుబలి తొలి భాగాన్ని దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. చివర్లో బాహుబలిని కట్టప్ప చంపడంతో దృష్టిచ్చి మొదటి భాగాన్ని ముగించాడు. దీంతో రెండో భాగం కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి మరీ బాహుబలి 2 కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విడుదలయ్యాక బాహుబలి 2 ఫీవర్ మరింతగా రెట్టింపైంది. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ. ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న బాహుబలి 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు నమోదు చేసింది బాహుబలి. దీంతో ఇప్పుడు బాహుబలి 2 కూడా మరిన్ని కొత్త రికార్డులు సాధిస్తుందని చిత్ర యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్, ఈ 2 సినిమాల కోసం
హీరో ప్రభాస్ దాదాపుగా 5 ఏళ్లుగా ఇతర సినిమాల్లో నటించలేదు. ఈ 2 సినిమాలు పూర్తయ్యాకే 5 ఏళ్ల తర్వాత ఇతర సినిమాలకు సైన్ చేశాడు. అటు దర్శకుడు రాజమౌళి దాదాపుగా 6 ఏళ్లుగా బాహుబలి 2 సినిమాల కోసమే పనిచేస్తున్నాడు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాహుబలి తొలి భాగాన్ని 2.5 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరిపారు. రెండో భాగం 1.5 ఏడాదిలో పూర్తయింది. బాహుబలి సినిమాలోని పాత్రలు కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. బాహుబలిగా ప్రభాస్, భల్లాల దేవగా రానా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, అవంతికగా తమన్నా తమ పాత్రల్లో జీవించారు. దీంతో బాహుబలి 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు దర్శకుడు రాజమౌళి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 28న విడుదలయ్యే ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇప్పటి నుండే ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.